నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి అటి పటాస్ న్యూస్ షురు చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. పగ్గాలు చేతికి తీసుకుంటూ పవర్ స్టార్ వదినమ్మ ఇచ్చిన పెన్నుతోనే చేసిండు సంతకాలు. అస్సలు రికా ఉంటలేరు మంత్రులు, ఆఫీసర్లకు గట్టిగానే పట్టిస్తుర్రు షౌంటలు. కరీంనగర్ గడ్డకు దండం పెట్టిండు బండి సారు, కేంద్ర మంత్రి అయినాక తొలతసారి అయ్యిండు. తప్పేముంది అని అడుగుతుంది రోజక్క, ఋషికొండ భవంతులు చూసి ఓరుస్తలేరట. ఎన్కటి చరిత్రకు మళ్ళా పానం పోసిర్రు, నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ షురూ చేసిర్రు. పల్టీ కొట్టింది పామ్ ఆయిల్ ట్యాంకర్, బకెట్లల్లో నింపుకొని పోయిర్రు పబ్లిక్. ఇన్నొద్దులు పార్టీ ఉన్నది, పార్టీకి జెండా ఉన్నది, ఆ జెండాకు కార్యకర్తల బలం ఉన్నది, అంతకు మించిన అభిమానం కూడా ఉన్నది. అన్నీ ఉన్నాయి కానీ చేతుల పవర్ లేదు. 10 ఏళ్ల సంధి ఆ పవర్ కోసమే సారు మస్తు తిప్పలు పడ్డాడు. మస్తు సార్ల మైకుల ముంగట గొడగొడ గోసెల కక్కిండు. అటు ఇటు తిప్పలు పడి అట్లిట్లా ఇన్ని దినాలకు ఆ పవరే పవర్ స్టార్ ని ఎంకులాడుకుంటూ వచ్చింది. సార్ చేతులకు నిజంగా పవర్ వచ్చింది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అధికారం వచ్చింది. పాండ్రి పవర్ స్టార్ ఏమేమి సంతకాలు పెట్టిండో చూద్దాం. ఇన్నొద్దులు సినిమాలల్లో పవర్ స్టార్ లెక్క ఎలిగిండు, ఇప్పుడు రాజకీయాలలో పవర్ స్టార్ అయ్యిండు జనసేన అని పవన్ కళ్యాణ్ సారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి సీట్లే కూకున్నాడు. ముందుగాల ఎంకన్నకు ఆరతులు ఇచ్చి గట్టిగా దండం పెట్టుకొని పగ్గాలు చేతులకు తీసుకున్నాడు. ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే కాదు, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు కూడా సారే మంత్రి కాబట్టి అన్ని బాధ్యతలు ఒక్కటేసారి భుజానే వేసుకున్నాడు. ఇక సారు తొలత సంతకం ఏ ఫైలు మీద చేసిండు అంటే ఉపాధి హామీ పనులకు, పార్కులు బాగు చేసే పనులకు పైసలు విడుదల చేసే ఫైలు మీద సంతకం పెట్టిండట. గిరిజన పల్లెల పోంటి పంచాయతీ ఆఫీసులు గట్టనికే పైసలు విడుదల చేసే ఫైలు మీద కూడా సంతకం పెట్టిండట. ఇక మొన్న ఇంటికి పోయినప్పుడు వదినమ్మ ప్రేమతో ఇచ్చిన పెన్నును పెట్టెలకెళ్లి తీసి మరీ జేబులో పెట్టుకున్నాడు సారు. ఫైళ్ల మీద సంతకాలు చేసిండు. చిన్నన్న, నాగబాబు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అందరూ సారెమ్మటే ఉండి సంతకాలు పెట్టంగానే పూల చెండ్లు చేతికిచ్చి పోర్టుపోలు దిగిండ్రు. ఇక సారు పుస్తకాలు ఎక్కువ చదువుతాడని అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. అట్లనే ఇక ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేతులకు తీసుకొని ఇంకే పోత కూడా ఓ పుస్తకం చేతులు పట్టుకొని పోయిండు సారు. అగ చూడరి బల్ల మీద పక్క పొంటే ఉన్నది. ఏం పుస్తకం అనుకుంటారు? గుంటూరు శేషాద్రి శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకం అట గది. గా పుస్తకం చదివినప్పటి నుంచే సారు మస్తు మారిపోయిండట. ఎక్కడికి పోయినా ఎమ్మటి పెట్టుకొని పోతాడట. అట్లా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాల తన బల్ల మీదనే పెట్టుకున్నాడు అన్నట్టు. ఇగిదిట్లుంటే పవర్ స్టార్ చేతికి ఇన్నొద్దులకు నిజంగా పవర్ వచ్చింది అనుకుంటారట అందరూ. సారు ఎట్టెట్ట పని చేస్తాడో, పబ్లిక్ ఆపతి ఆపతి ఎట్లా అరుచుకుంటాడో, ఎటువంటి నిర్ణయాలు చేస్తాడో అని అంత ఎదురు చూస్తానరట. అందరేమో గాని సారు ఉప ముఖ్యమంత్రి సీట్లే ఊకున్నందుకు అభిమానుల సంబరం కాదు పోన్రి, దిల్కుష్ అవుతున్నారు ఇప్పుడు. ఎవళ్ళంతకు వాళ్ళు ఆఫీసర్లను పిలుస్తున్నారు, ముంగట కూసోబెట్టుకుంటున్నారు. ఇక చెప్పుర్రి ఏమేం సంగతి, ఎట్లెట్లా నడుస్తున్నది అని గట్టిగా క్లాస్ వీక్తుర్రు. తెలంగాణ మంత్రులంతా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తుర్రు. ఇన్నొద్దులంటే ఎలచల్ల పంచాది నడిచింది గాని ఇక ఇప్పుడు వేరే పనేం లేదు, రుద్దుడే రుద్దుడు అన్నట్టు చేస్తుర్రు సార్లు. తాపకొకరు మీటింగ్ పెట్టి అందరినీ హుషారు చేస్తుర్రు. ఎవళ్ళెవళ్ళు ఏమేం మీటింగ్లు పెట్టిర్రో అట్లా వేర్చుకుని వద్దాం పార్రి. ఒడిచినాక సారు రువ్వడి పెంచిండు. ఆఫీసర్లతోని రికాము లేకుండా నడుస్తున్నాయి మీటింగులు. పథకాలు పరుగులు పెట్టించేతందుకు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తందుకు తీరొక్క తీర్ల తిప్పల పడుతున్నారు. అట్లనే ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి తుమ్మల అంతా కలిసి బ్యాంకులతోని మీటింగ్ అయినరు. రైతన్నలకు రుణమాఫీ ముచ్చట్లే కాకుండా లోపట ఇంకా చాలా ముచ్చట్లే నడిచినాయట. ఇక చూడర్రే. So no state can develop
no society can develop without a proper positive bankers. The lending is any state's future depends upon the good lending. Homeless people, for each house 5 lakh rupees that they are planning. So not less than 4,50,000 to 5 lakh houses we want to construct in every financial year. So I request there also you can think about it. Telangana state is one of the states where you don't have a power problem at all. Electricity. 24/7 we are giving the power, and we are coming out with a proper new energy policy also. ఇది ఇట్లుంటే రోడ్లు భవనాల పనులు ఏందాకొచ్చినాయో ఇక చెప్పుర్రని ఆఫీసర్లు అందరినీ ఊకబెట్టుకొని మాట ముచ్చట చేసిండు మంత్రి కోమటిరెడ్డి సారు. పొక్కిలి లేసిన రోడ్లను ఎమ్మటే రిపేర్లు చేయాలి, పబ్లిక్ కు ముష్కిల్ కావద్దని చెప్పిండట. ఎక్కడ ఏ రోడ్డు చెడిపోయినా కాంట్రాక్టర్లు ఆఫీసర్లదే తప్పైతది, అంత మీరే చూసుకోవాలి అన్నట్టు చెప్పిండట. RRR గురించి దాన్ని చేసి కంప్లీట్ చేపించి హైదరాబాద్ ఒక సూపర్ గేమ్ చేంజర్ గా వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారాలంటే దానికి ఓఆర్ఆర్ రోడ్స్ కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ, స్పోర్ట్స్ జోన్స్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్ కి. ఇంకో దిక్కు ఎక్సైజ్ మంత్రి జూపల్లి సారు కూడా మీద మీటింగులు పెట్టుకుంటా ఆఫీసర్లకు గట్టిగానే క్లాసులు బీక్తాండట. కొత్త మందు అని బామ్మిడి లేపి 4 గుట్లే నాదాన్ చేసిండ్రు. సర్కార్ వాళ్ళకి చెప్పకుండా పర్మిషన్లు ఎట్లు ఇస్తారని ఆఫీసర్ల మీద గట్టిగానే గరం అయిందట సారు. ఇంకో దిక్కు రిబ్బన్ కట్టింగులు కూడా జోరుగానే నడుస్తున్నాయి. గిట్లనే మెదక్ జిల్లా కొల్చారంలో మంత్రి కొండా సురేఖ మేడం బడిబాట కార్యానికి పోతే అక్కడ చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు లాడాయి నడిచింది. మంత్రి మేడం వచ్చే కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మేడంను పిలువలేదట. అట్లెట్లా పిలువరు, గాయంత కండ్లకు గానొస్తలేమా అన్నట్టు 2 దిక్కులోలు పంచాది పెట్టుకున్నారట. ఆఖరికి పెద్ద మనుషులు ఎటోలనట ఆగబట్టి లొల్లి సలగా చేసిండ్రు. గిట్లా దినం మంత్రులంతా ఏదో కార్యం ముంగటేసుకొని పబ్లిక్లనే తిరుగుతాండ్రు, లేకపోతే ఆఫీసులో మీటింగులు పెడుతున్నారు. రికామ్ అయితుంటలేరు. అన్ని అమ్మగాని తత్తిమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో అని అంత ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. దేశంలో 3వసారి మోడీ సార్ ప్రధాని అయ్యిండు, కుర్చీలకు ఎక్కిండు. ఇక పాలన షురూ కావాలంటే దేశమంతా సార్ ఒక్కడే పనులు చేయలేడు కదా. అందుకనే 4గురికి 4 పనులు అప్పచెప్తే ఏలుబడి రువ్వడి మీద సాగుతుంది. అట్లా మన తెలంగాణకెంచి 2 లీడర్లు కేంద్రంలో మంత్రులు అయ్యిండ్రు. ఇక అట్లా కేంద్ర మంత్రి అయినాక బండి సారు తొలత కరీంనగర్కి వచ్చిండట. ఇక ముచ్చటేందో అరుసుకొని వద్దాం పారే. ఆగా చూసిర్రా, పుట్టిన గడ్డ కరీంనగర్ అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్కు ఎంత పాయలం ఉన్నదో. కేంద్ర మంత్రి పదవి వచ్చినాక ఒత్తుడుతోనే కరీంనగర్ లో కాలు పెట్టుడే ఆలస్యం. చెప్పులిడిచి నేల మీద వండుకొని గీతీలుగా నేల తల్లిని ముద్దాడిండు బండి సంజయ్ సారు. మల్లోపాలి చూడు బండి సార్కు పుట్టిన నేల మీద ఎంత పాయలం ఉన్నదో. గిట్లా చూసేది కదా. ఇక ఇదిట్టుంటే కార్యకర్తలు జేజేలు కొడుతుంటే బండి మీదెక్కి కరీంనగర్ అంతా తిరిగిండు మంత్రి సారు. ఆటంక మైకుల ముంగట మాట్లాడుకుంటా కరీంనగర్ పబ్లిక్ చేయబట్టే అన్న కేంద్రంలో మంత్రి అయినట్టు చెప్పుకొచ్చిండు. మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులో అడిగేసి ఇవాళ నాకు చేదోడు వాదోడుకున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది. గిట్లా కేంద్ర మంత్రి అయినాక తోల్తా సొంత నియోజకవర్గం కరీంనగర్ కి వచ్చిండు బండి సంజయ్ సారు. కేంద్ర మంత్రి హోదాలు వస్తుండని తెలవంగానే పార్టీ కార్యకర్తలు అన్న అభిమానులు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. చెల్ల బట్టలు కప్పి సన్మానాలు చేసిర్రు. ఏదైతే గాని బండి అన్నంటే బండి అన్నే పోండ్రి. మామూలు కార్యకర్తకేంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిందంటే బండి సార్లు తారీఫ్ చేయాల్సిందే కదా. మరి చూడాలి ఇక ఇప్పటి సంది బండి సారు పబ్లిక్ కు ఏమేం చేస్తాడు ఏంది అనేదిగా.
ఏపీలో పంక పార్టీకి జగనాల్ సార్ మోటార్ అయితే సజ్జల రోజా కొడాలి నాని వల్లభనేని వంశీ అసొంటోళ్ళు 4 రెక్కలు మోటార్ వేస్తే పంక తిరిగినట్టు సార్ ఆర్డర్ వేస్తే తతిమదంతా ఇల్లు చూసుకుంటారు. అగో అసొంటోళ్ళు ఏపీలో అధికారం పోయినాక మైకుల ముంగటికి రాకుండా అయ్యిర్రు. అందరు గమ్మునుంటే మంచిగా ఉండదు అనుకున్నట్టున్నది అక్క. అందుకనే ఇక ఏమంటున్నదో ఇందాం పారు. మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని అప్పట్లో ఏపీ మాజీ సీఎం జగన్ సార్ చెప్పినట్టే ఇప్పుడు మాజీ మంత్రి రోజక్క కూడా గసవంటి సూత్రాలే చెప్తున్నది. ఎన్ను చూపేది లేదు వెనకడికి వేసేది లేదు జై జగన్ అన్న అనుకుంటా ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చింది రోజక్క. రిషికొండలా కట్టిన అద్దాల భవంతుల పంచాది అందరికి ఎలుకున్నదే కదా. రాజభవంతులోనే ఉన్న ఇండ్లను గుట్టను తొలిసి పాత సీఎం జగన్నాథ్ సారు ఆయన ఉండనీకే కట్టుకున్నాడు. మల్లోపాలు గెలిస్తే ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని సముద్రాన్ని చూడాలనుకున్నాడు. పబ్లిక్ పైసలన్నింటినీ ఆగం పట్టించిండు అని కొత్త సర్కారోళ్ళు కోటొక్క తీరుగా జాపిస్తుంటే ఇప్పుడు పంకపాటి మాజీ మంత్రి రోజక్కగా ముచ్చట్ల రేషానికి వచ్చింది. రాష్ట్రానికి వచ్చేటి చుట్టాల కొరకు భవంతులు కడితే తప్ప విశాఖ నగరాన్ని విశ్వనగరం లెక్క చేయాలనుకుడు తప్ప దేశంలో కాదు ఈ దునియాలనే చూడదగ్గ చోట్ల లెక్కన రిషికొండను చేయాలనుకుడు తప్ప అనుకుంటా ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చింది రోజక్క. అంతేకాదు 9.5 ఎకరాలల్లో ఇండ్లు కడుతున్నట్టు సెంట్రల్ సర్కారులకు సెంటర్ అడవి శాఖ వాళ్లకు అన్ని తీర్ల మతలాభులు ఇచ్చినాకనే బంగ్లాలు కట్టినాం అన్నట్టే రాసుకొచ్చింది రోజక్క. దునియాలనే ఎక్కడెక్కడికేంచో పర్యాటకులు వచ్చి చూసేటట్టే సుందరంగా తయారు చేసినాం అన్నట్టే చెప్పుకొచ్చింది. ఇది ఒకటే కాదు ఇక వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన మంచి మంచి పనులను చూసి ఓర్వలేకనే లేనిపోని బుడత చల్లుతున్నారట కొత్త సర్కారోళ్ళు. మా జగనన్న మీద మా మీద మసిబుసి మారేడిగా చేసినట్టు ఎంత లేనిపోని బుడత చల్లినా ముందటి రోజుల్లో జగనన్న ఎన్ను చూపేది లేదు వెనకడికి వేసేది లేదు జై జగనన్న అనుకుంటా ట్విట్టర్ గుట్లా పొట్టు రాతలు రాసుకొచ్చింది రోజక్క. ఇక ఇప్పుడు అక్క రాష్ట్ర రాతలు నెట్ల పట్టుకొని మస్తు తిరుగుతున్నాయి. మరి చూడాలి దీని మీద అధికార పార్టీలు ఏం మాట్లాడతారు ఏంది అనేదిగా. మన తాన ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్తే తెలియనోళ్ళు అస్సలు లేరు. అలా చదువుకుంటే చాలు అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు చాలా మంది దాకా. ఇక్కడ మన కాడ ఉస్మానియా యూనివర్సిటీ లెక్కనే దునియాలనే పెద్ద యూనివర్సిటీ ఇంకోటి ఉన్నది. అప్పట్లో ఒక ఎలుగు ఎలిగింది అది. ఇంతకు ఏందది దాని పేరేంది ఇప్పుడు దాని ముచ్చటెందుకు అనేది అంతా తెలియాలంటే ఈ వార్త చూడురి అంత పురాగా అర్థమవుతుంది. మన కాడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పాలు చదువుకుంటే చాలు అని అనుకున్నట్టే అప్పట్లో బీహార్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయంలో కూడా అట్టనే చదువుకోవాలని కలలు కనేటోళ్ళు ఉండేనట. అంత గొప్ప విశ్వవిద్యాలయంలో కొత్త కట్టిన క్యాంపస్ ను ఇగో ఇట్ట ప్రధాని మోదీ సారు రిబ్బన్ కత్తిరించి సాల్వ్ చేసిండు. బీహార్ రాజ్గిర్ ఉన్నది యూనివర్సిటీ దునియాలనే తొలత హాస్టల్ ఉన్న యూనివర్సిటీ అట ఇది. ఇప్పుడు కొత్తగా కట్టిన క్యాంపస్ ఓపెనింగ్ చేసేటి కార్యానికి 17 దేశాలకించి పెద్ద పెద్దోళ్ళంతా వచ్చిరట. 1900 మంది కూసునేటట్టు 40 తరగతి గదులు 2 అకాడమిక్ బ్లాకులు 300 మంది కూసునేటట్టు 2 ఆడిటోరియంలు కట్టిరట. అంతేకాదు ఏం తక్కువ 550 మంది ఉండేటట్టు హాస్టల్ సౌలత్ ఉన్నదట. ఫ్యాకల్టీ క్లబ్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు సోలార్ ప్లాంట్లు తాగేతందుకు నీళ్లను శుద్ధి చేసేటి మిషన్లు 100 ఎకరాలకు నీళ్ల సౌలత్ ఉండేటట్టు నలంద యూనివర్సిటీలో అన్ని తీర్ల సౌలతులు చేసిరట. ఇప్పుడు కాదట ఏం తక్కువ 1600 ఏళ్ల కిందట ఈ విశ్వవిద్యాలయాన్ని కట్టిరంటే చూడు దాని గొప్పతనం ఎంతో. కడుపులో పుట్టిన బిడ్డల బరువు బాధ్యత ఆల్మగళ్ళిద్దరికీ సమానంగా ఉంటుంది. కడుపులో పడ్డప్పటి సంది 9 నెలలు కడుపులో మోస్తుంది. పురిటి నొప్పులు భరించి బిడ్డకు పానం మోస్తుంది. బిడ్డను చూసి మురిసిపోతుంది. తల్లి పేగు తెంచుకొని భూమి మీద పడ్డప్పటి సంది లోకం తెలవని బిడ్డలకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలెక్కనే సాకేది తండ్రి. కాలు ముళ్ళు నాటితే మునిపంటితోటి వీక్తాడు. అగో అసొంటి తండ్రి పురిట్ల బిడ్డ పానం పోతున్నదంటే ఊకుంటాడా? అందుకనే ఇగో ఇంతటి కష్టం పడుతుండు బిడ్డను కాపాడుకునే తందుకు. ముందటంగా దావకాండ్ల పని చేసేటి నర్సు బిడ్డను ఎత్తుకొని నడుచుకుంటా పోతుంటే వెనకంగా పోగన్న ఆక్సిజన్ సిలిండర్ ని భుజాన మోసుకొని నడుచుకుంటా పోతున్నాడు. కాకినాడ జిల్లాలున్న కేజీహెచ్ దావకాండ్ల ఎందుకు ముచ్చట. ఇక అసలు ముచ్చట ఏందంటే కోటనందూరు ఊళ్ళో ఉండేటి అల్లు శిరీషకు పురిటి నొప్పులు వస్తుండటంతోని ఇంటి వాళ్ళు కేజీహెచ్ దావకాండకి అసకపోయిల్లు. పురిటి నొప్పులు ఎక్కువయ్యి నెలలు నిండకుండానే పురుడోసుకున్నది శిరీష. డాక్టర్లు చూసి నెలలు నిండే వరకు పుట్టిన బిడ్డను పెట్టిలో పెట్టాలని
చెప్పిరట. గాని పుట్టిన బిడ్డ గాలి తీసుకోకపోవుడుతోని ప్రసూతి దవాఖానకేంచి పిల్లల దవాఖాన దానక తీసుకుపోయేందుకు ఇగో గిట్ట గీతీల తిప్పల పడ్డారు. దవాఖానల కొలువు చేసేటి నర్సు బిడ్డను ఎత్తుకొని ముందటంగా పోతుంటే వెనకంగా బిడ్డ తండ్రి ఇగో ఇట్ట ఆక్సిజన్ సిలిండర్ ను భుజాల మీద మోసుకుంటా పరుగులు పెట్టిండు. బిడ్డను కాపాడుకునేందుకు గ్యాస్ కుండలు మోసిండు తండ్రి. ఇక ఈ ముచ్చటంతా అక్కడనే ఉన్నోళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతున్నాయి ఇప్పుడుగా వీడియోలు. ఇక గావిటిని చూసిన నెట్టానాలు చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని చింతకింది పనులు అన్నట్టే ఉన్నాయి. అది ఉంది ఇది ఉంది అని చెప్పుడే తప్పితే సర్కారు దవాఖానాలకు పోతే కానేటోడే ఉండడు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు. గాని చూడు ఎట్టుందో కథ. సర్కారు దవాఖానాలకే రావాలి, సర్కారు దవాఖానాలనే చూపించుకోవాలని అధికారులు మా ముచ్చట్లు చెప్తుంటారు. గాని తీరబోతేనేమో గీ తీరు తిప్పలైతుంది పబ్లిక్ కు. పుణ్యానికి వస్తే మనుషులు ఫినాయిల్ కూడా ఇడిచిపెట్టరు అని ఎందుకంటారో ఇప్పుడు సమజైంది. ఒక లారీ ట్యాంకర్ నిండా ఏదో నింపుకొని పట్నం పోతుందట. మరి డ్రైవర్ అన్న తాగి నడిపిండో లేకుంటే ఇంకేదన్నో గాని ఆయనంత నడమలకు రాగానే నిద్ర వచ్చినట్లయి బండి బోర్లా పడ్డదట. ఇక బండి బోర్లా పడ్డదన్న ముచ్చటెరకైన చుట్టుపట్టోళ్ళు ఊరుకొచ్చి జర్ర సేపట్లనే ట్యాంకర్ మొత్తం ఖాళీ చేసిర్రట. మరి ఇంతకన్నా ఏమున్నది, జనం ఎందుకట్లా ఎగ్గబడ్డారనేది మీరే చూడరు. అయ్యో నీళ్లకు చెడ తిప్పాలన్నట్లున్నది. అందుకే ట్యాంకర్ మీద గట్లెగా పడుతుర్రు. బొక్కెళ్ళు తీసుకొని నాకు కావాలంటే నాకు కావాలి అన్నట్లు నూకేసుకుంటా నింపుకుంటుర్రు. పాపం నీళ్ల కోసం ఎన్ని గోసలు పడుతుర్రో కదా అని అనుకునేరు. మీరు అనుకున్నంత సీన్ ఏం లేదిడా. అవు వీళ్ళంతా బొక్కెళ్ళు తీసుకొని ఎగబడుతున్నది నీళ్ల కోసం కాదు, నూనె కోసం. నిజాంపట్నం కెంచి హైదరాబాద్ కు గీ లారీ ట్యాంకర్ నిండా పామాయిల్ నింపుకొని వస్తుందట. ఇక మరి రాంగ డ్రైవర్ కి నిద్ర సరిపోలేకనో లేకుంటే ఏమన్నా తాగిన నడిపిండో తెలియదు గాని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో ఉన్న పెద్ద నెమలిపురి అనే ఊరికాడికి రాగానే ఎంత బోర్లా పడ్డదట. ఈగేముంది గీ ముచ్చట జర్ర సేపట్లనే ఊరంతా వాకిందట. ఇక ఊరోళ్ళు వటిగెట్ట చూసిపోదుము అని తలో బకెట్ అందుకొని వచ్చిర్రు. అడ్డం పడ్డ ట్యాంకర్ మూతలిప్పి నీళ్లు పట్టుకున్నట్లు పామాయిల్ అంతా బొకెన్లలో నింపుకుర్రట. ఏహే జరుగుర్రా పోడా, ఎంతసేపు పడతావు నేను పట్టుకోద్దా అని అదేదో పైసలు పెట్టుకున్నట్ల ఎగబడ్డారట. వీళ్ళ పచ్చన పాడుగాను. కమ్సే కమ్ బండ్ల ఎంతమంది ఉన్నారు, ఏమైనా దెబ్బలు తాకినాయా, డ్రైవర్ ఉన్నాడా పోయిండా అనేది అరుసుకోకుండా దొరికిందే బర్కిల్లు అన్నట్లు పుణ్యానికి వచ్చిన పామాయిల్ ను బకెట్లు క్యాన్లలో నింపుకుర్రట. ఓ దిక్కు ట్యాంకర్ మీదకెక్కి దాన్ని లేపి నిలబడటానికి కొందరు తనలాడుతుంటే ఊరోళ్ళు మాత్రం గొంగడి మాది కాదు చెప్పులు మాయి కావు అన్నట్లు సందల సందని నూనెను పొతం పెట్టే పనుల మునిగిపోయిర్రట. గీ లెవెల్లో ఆలస్యంగా వచ్చినట్లుండ్రు. అందుకే ఖాళీ బొకెళ్ళు డబ్బలు పట్టుకొని అరే ఎంత మిస్ అయిపోయారా అన్నట్లు గులుగుతుర్రు. ఇక ముచ్చటెరికైన పోలీసోళ్ళు లంకిని తోలుకొచ్చి లారీని మల్ల లేపే ఇగ్రం చేసిర్రట. అట్లా 3-4 లంకిన్లు క్రేన్లు తలో దిక్కు తలిగి మొత్తానికి అడ్డం పడ్డ లారీని లేపి కూసోబెట్టిర్రట. ఇక అప్పటిదాకా ఆగిన బండ్లన్నీ పోలీసుల రాకతోని మళ్ళా కదిలినాయట. ఒకవేళ ఇదే ట్యాంకర్ల ఏదన్నా యాసిడో గనక ఉంటే ఒక్కళ్ళన్నా ఈ టెంకల వచ్చేటోళ్ళ ఎందుకిట్లా పుణ్యానికి వచ్చే సొమ్ముకు ఎగబడతారు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అరే ఇంకో ముచ్చటున్నది, ఆ చెప్పుడు మర్చిపోయినా, అదైతే ఒక్కసారి చూద్దాం భారీ. మనం ఇక్కడ ఇంత నిమ్మలంగా ఉంటున్నామని అంటే అది మన దేశ సైనికుల పుణ్యమే. అట్లా దేశ సరిహద్దుల పొంటి డ్యూటీ చేసే మన్ ప్రీత్ సింగ్ అనే అన్న కూడా కమాండింగ్ పనిచేసిండట. పని చేస్తున్న సమయంలో అనంత్ నాగులున్న గడోల్ అడవుల్లా ఉగ్రవాదులను కథం చేస్తానికి పోయి గా పోరాటంలో అమరుడైండట. పోయిన ఏడాది సెప్టెంబర్లో కాలం చేసిన గీ సైనికుడికి అప్పట్లో సావుకార్యం కూడా సైనికులు మా జోరుగానే చేసి అయితే అసలు ముచ్చట ఏంటిదంటే జీ విడిచిన మన్ ప్రీత్ సార్ కు ఓ కొడుకు ఓ బిడ్డనట. ఇద్దరు చిన్న పొల్లగాండ్లేనట. బాపు సావు కార్యం అంతా కళ్ళారా చూసిర్రట గాని బుడ్డ పిల్లలాయే, వాళ్ళకేం ఎరక. అందుకే బాపు లేడన్న సంగతి ఎరకలేని గా బుడ్డ పొల్లగాండ్లు మన్ ప్రీత్ సార్ ను డాడీ ఇంటికి రా డాడీ నిన్ను చూడబుద్ధి అవుతుంది అని దినాం ఫోన్లు చేస్తుర్రట, వాయిస్ మెసేజ్లు పెడుతుర్రట.
చూడుర్రి పిల్లల పాయరం ఎట్లుందో. నాయన తిరిగి రాని లోకాలకు పోయిండని తెలవని గా పసిపిల్లలకు గా ముచ్చటేరికైతే ఎంత బాధపడతారని వస్తాడు నాన్న, మీ నాయన దేశాన్ని కాపాడే పనుల బిజీగా ఉన్నాడు అని సంధాయిస్తుర్రాట. బాపు ఉగ్రవాదుల ఆపరేషన్ లో ఉన్నానని చెప్పిండు. ఇంతవరకు అయిపోలేదా మమ్మీ అని అడిగితే పిల్లలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లి పడుతున్న గోస అంతా ఇంత కాదట. అయితే మన్ప్రీత్ సారు సావుకార్యం అయ్యేటప్పుడు సారోళ్ళ కొడుకు బిడ్డకు సైనికుల బట్టలే వేసిర్రట. గా బట్టలెందుకు వేసిర్రో తెలియని అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటే చూసినోళ్ళంతా గుడ్ల నిండా నీళ్లు తీసిర్రట. ఇప్పటికీ కూడా బాపు ఎప్పుడొస్తాడో వచ్చి నాన్న బుజ్జి అని ఎత్తుకొని ఎప్పుడు పాయరం చేస్తాడో అన్నట్లే ఎదురు చూస్తుర్రు. చూడుర్రి పిల్లల దేవులాట ఎట్లున్నదో, బాపుని చూడాలన్న బాధ ఎట్లా తొక్కులాడుతుందో అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.